సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు RG1 బ్రాంచ్ కమిటీ సమావేశంను సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు RG1 బ్రాంచ్ కమిటీ సమావేశాన్ని గోదావరికనే సిఐటియు ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సిఐటియు గత 3 సంవత్సరాల నుండి సింగరేణి కార్మికులందరికీ నయా పైసా ఖర్చు లేకుండా కంపెనీకి భారం పడకుండా ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా సొంతిల్లు అమలు చేయవచ్చని చెప్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా వినతి పత్రాలు అందించి వివరించినప్పటికీ కార్మికుల కోరిక మేరకు సొంతిల్లు అమలు చేయకుండా 450 కోట్ల రూపాయల తోటి 1003 క్వార్టర్లు నిర్మిస్తామని, అందుకు 40-50 సంవత్సరాల పైబడిన క్వార్టర్లు కూల్చేసి వాటి స్థానంలో డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ నిర్మిస్తామని యాజమాన్యం ప్రకటిస్తుంది. ఇలా చేస్తే సింగరేణి సంస్థలో దాదాపుగా 60% మేరకు 50 సంవత్సరాలు పైబడిన క్వార్టర్లే ఉన్నాయి. అంటే 1000 క్వార్టర్లు కడితే 450 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంటే మిగతా కాలం చెల్లిన క్వార్టర్స్ కూల్చేసిన డబుల్ బెడ్రూములు నిర్మిస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో యాజమాన్యం ఆలోచించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ మధ్యకాలంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన డబుల్ బెడ్రూములు కట్టడం అనేది ఒకటి సంతోషకరమే అయినప్పటికీ సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము చాలా సూచనలు చేసినాం. ఇప్పటికీ సింగరేణిలో చైర్మన్ డైరెక్టర్ గారు 450 కోట్లతో 1003 కోట్లు ఏదో క్వార్టర్లు కడతామని చెప్తున్నారు. దాదాపు ఒక క్వార్టర్కి 40 లక్షల పైన 42-43 లక్షలు ఖర్చు వస్తుందని చెప్తూ ఉన్నారు. ఈ లెక్క ప్రకారం సింగరేణిలో దాదాపు 50-60% క్వార్టర్స్ 50 సంవత్సరాలు పైబడ్డ క్వార్టర్లే. ఈ లెక్క ప్రకారం 20-25 వేల క్వార్టర్స్ ఇట్లా కూల్చి కట్టాల్సిన సందర్భం ఉంది. ఇవన్నీ కనుక సేమ్ ఇదే పద్ధతిలో కట్టేది ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ మీద భారం పడుతుంది. మేము చెప్పిన సూచన ప్రకారం సింగరేణి యాజమాన్యం కనుక ప్రభుత్వం ఆలోచిస్తే, ట్రేడ్ యూనియన్ కూడా ఆలోచిస్తే 5 పైసల బండి యాజమాన్యానికి ఖర్చు పెట్టకుండా, ప్రభుత్వం పెట్టకుండా, కార్మికుడు పెట్టకుండా ఉచితంగానే ఇల్లు వస్తుందని చెప్పి సూచిస్తున్నాం. కానీ ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటారో మాకు అర్థమవుతలేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కంపెనీ ఆస్తుల్ని దారాదత్తం చేసే కార్యక్రమంగా కనపడతాను. కాంట్రాక్టులను బతికిచ్చే కార్యక్రమంగా కనపడతాను. పాత క్వార్టర్లను కూలగొట్టే కొత్త క్వార్టర్లు కట్టడం అనేది కంపెనీ స్థిరస్థాయిగా ఉండే కంపెనీకి అవసరమే. భూపాలపేట లాంటి ఎక్కువ 20-30 సంవత్సరాలు నడిచే ప్రాంతానికి అవసరమే. కానీ మనం కట్టబోయే క్వార్టర్లన్నీ కూడా ఎక్కడ కూడా 10 సంవత్సరాలు కూడా ఈ కంపెనీ స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. 50 సంవత్సరాలేమో అదే క్వార్టర్లో మమ్మల్ని బగ్గిపించి సింగిల్ బెడ్లో ఇప్పుడు చివరి దశలో కొత్త క్వార్టర్లు కడతా ఉన్నాం. మేము అంటున్నాం సింగరేణి కార్మికులందరికీ సొంతిల్లు కార్యక్రమం అమలు చేస్తే కంపెనీ మీద రూపాయి భారం పడకుండా ప్రతి కార్మికునికి అలా సొంతిల్లు వస్తుంది అని చెప్తున్నాం. మీకు ఏ భారం పడదు చెప్తున్నాం. ఎందుకు మీరు ఇట్టలేరు? ఎవరికి కమిషన్ల కోసం ఇది? కంపెనీ ఆస్తులు ప్రభుత్వం కార్మికులకు చెందకుండా కార్మికేతరులకు చెందడం కోసమా ఇది? కార్మికులకు కొన్ని ప్రాంతాల్లో క్వార్టర్ డబుల్ బెడ్రూమ్ కట్టించి మిగిలిన జాగాలు మిగిలిన క్వార్టర్లన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసమా? ప్రజాప్రతినిధులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు క్వార్టర్లను ఆక్యుపై చేసుకుంటున్నాం. అందుకే మేము అంటున్నాం కార్మికులకు సొంతిల్లు కార్యక్రమం అమలు చేయండి. రూపాయి ఖర్చు లేకుండా అమలు చేసే అవకాశం ఉంది. సేమ్ అదే పద్ధతిలో ఆ క్వార్టర్ని మేమే లోన్ తీసుకుంటాం. మా పేరు మీద జాగాను పట్టా చేయండి. పట్టా చేయడం ద్వారా మేము 20 లక్షలు 22 లక్షల ఇల్లు అవుతుంది. అట్లాంటి ఇల్లు 25-30 లక్షల లోపే ఇల్లు అవుతుంది. మీరు 44 లక్షలు దానికి ఎస్టిమేషన్ వేసాం. కారణాలు ఏదేమైనా మేము అంటున్నాం ఆ భూమిని మాకు పట్టా చేయండి. కార్మికులకి పట్టా చేస్తే మేమే లోన్ తీసుకుంటాం. 20 లక్షలు 20 లక్షలతో ఇల్లు కంప్లీట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన ఈఎంఐకి సంబంధించిన డబ్బుల్ని మీరు కార్మికునికి క్వార్టర్ ఇవ్వకపోతే ఎంతైతే ఇస్తారో అది మాకు ఇవ్వమంటున్నాం. దాని ద్వారా కంపెనీ ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టే ఏవైతే అలవెన్స్లకు ఉన్నాయో మొత్తం కరెంట్ బిల్లు అన్ని బిల్లు కూడా కంపెనీకి ఎవ్రీ మంత్ 5,000 రూపాయలు ప్రతి క్వార్టర్ మీద లాభం వస్తుంది. కార్మికుడు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఫెక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పడదు. కొత్త ఇల్లు కార్మికుడికి వస్తుంది. ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఒక సింగపూర్ సిటీ లాగా రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచిస్తలేరు? ఇక్కడ రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం, బల్లం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
గోదావరి కళ్ళు రోడ్డు వెళ్ళకపోతున్నాయి. రోడ్డు పక్కల మొత్తం క్వార్టర్లు తీసేసి ఆ జాగని 1 ఎకరం 2 ఎకరాలు ఒక అపార్ట్మెంట్ లాగా కట్టి ఇస్తే దాన్ని లోన్ పెట్టుకొని మేము ఈఎంఐ కట్టుకుంటాం. ఆ ఈఎంఐ సంబంధించిన అమౌంట్ను మీరు హెచ్ఆర్ఏకి ఎంత ఇస్తున్నారో కార్మికులకు ఆ హెచ్ఆర్ఏ మాకు 8% ఇవ్వండి. దాని మాకు ఒక అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ 4-5 మిగులుతుంది. మేము ఆ లోన్ తీసుకోవడం ద్వారా మాకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. ప్లస్ ఒక 15 సంవత్సరాల లోపే ఆ ఇల్లు మా ఈఎంఐ ద్వారా అప్పు తీరుతుంది. మాకు ఇల్లు సొంత ఇల్లు మిగులుతుంది. ఈ ప్రాంతంలో రిటైర్డ్ అయిన కార్మికులంతా ఇక్కడే ఉంటారు. ఒక సింగపూర్ చిట్లా గోదావరి లాంటి ప్రాంతాల్లో సింగరేణి మొత్తం పోయినా ఇక్కడి నుంచి బొగ్గుబాయిలు వేరేదికి తరలిపోయినా ఈ ప్రాంతంలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉండడం ద్వారా బిజినెస్ తరలిపోకుండా ఉంటుందని చెప్పి మేము సూచిస్తున్నాం. కార్పొరేషన్కు లాభం, ఎలక్ట్రికల్ లాభం, అందరికీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, యాజమాన్యానికి స్థిరస్థాయిగా పేరు ఉంటుంది. అందుకనే ఈ ఆలోచనతో యాజమాన్యం ప్రభుత్వాలు ఆలోచించాలి. సొంత ఇల్లు కట్టడం కోసం డబ్బులు పెట్టడం మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ఇల్లు కార్మికులు సొంతం కావాలని చెప్పి సిఐటిగా యాజమాన్య ప్రభుత్వాన్ని కోరుతాము. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.